జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీ రవీందర్ మాట్లాడుతూ మెట్పల్లి మండలంలోని గత 3 నెలల కిందట ఆత్మకూరు, జగ్గాసాగర్, వెల్లుల్ల గ్రామాలలోని వరుసగా వ్యవసాయ మోటార్లు చోరీకి గురవుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల మేరకు ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో అనుమానితులైనటువంటి గుగ్లవత్ నరేష్, అనిల్, రవిలాల్, ప్రకాష్లపై నిఘా పెట్టారు. మంగళవారం జగ్గాసాగర్ గ్రామ శివార్లో వ్యవసాయ మోటార్లను విక్రయించడానికి వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు పట్టుకుంటున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. వారి వద్ద నుండి 11 వ్యవసాయ మోటార్లతో పాటు ఒక ట్రాక్టర్ని, ఒక ట్రాలీని రికవరీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మీకు మందు రెడీ ఉందండి. రోజులుగా మన మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు, జగ్గాసాగర్, వెల్లుల్ల, రాఘపేట గ్రామాల్లో ఈ ఎలక్ట్రిక్ మోటార్లు పోతున్నాయని కంప్లైంట్ రావడం జరిగింది. వాటి మీద మేము కేసు నమోదు చేశాం. దాని మీద ఒక స్పెషల్ టీం వేసాం. మన సిఐ మెట్పల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చిరంజీవి ఒక టీం తీసుకుంటారు. సంతోష్, తెలంగాణ ఇద్దరు కాన్స్టిట్యూన్సీతో ఒక టీం ఫామ్ చేసాం. దాన్ని చేసి మేము దాన్ని ఎఫర్ట్ చేస్తే దాంట్లో మాకు ఒక ఆత్మకు సంబంధించిన 4 గుగ్లోత్ నరేష్, గుగ్లోత్ అనిల్, గుగ్లోత్ రవిలాల్, అదేవిధంగా జట్ల ప్రకాశం నలుగురు మాకు ఈ దొంగతనం చేసినట్టు మాకు అనుమానం వచ్చి నిఘా పెడితే ఈరోజు 30వ తారీఖు నాడు వాళ్ళు జగ్గాసాగర్ క్రాస్ రోడ్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ మోటార్ తీసుకొని పోతుంటే మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక ట్రాక్టర్ ట్రాలీ, అదేవిధంగా 11 ఎలక్ట్రిక్ మోటార్లు కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో చేసిన గుడ్ వర్క్ చేసిన ఎస్ఐ గారికి, సిబ్బంది ఎస్ఐ గారికి మా తరఫున మేము అభినందిస్తున్నాం.